హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మేము మరొక్కసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు నేను పెసరపప్పు అన్నంతో పొంగల్ చేస్తున్నాను అనమాట. కట్టె పొంగల్లాగా పెసరపప్పుతో చేస్తాను, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసి మీరు కూడా నేర్చుకోండి. నేను బియ్యము పెసరపప్పుని శుభ్రంగా కడిగేసాను అనమాట. కడిగాక ఒక పావుగంట నానబెట్టాను. రెండింటిని నానబెడితే బాగా మంచి మెత్తగా ఉడికిద్ది అనమాట. అందుకని నానబెట్టాను. తర్వాత కుక్కర్లో వండితే ఇంకా టేస్ట్ బాగుండిద్దని నేను కుక్కర్లో వండుతున్నాను ఫ్రెండ్స్. వాటర్ కూడా ఇంకా 2 కలిపేసి అందులో మిరియాలు, పసుపు, తర్వాత సాల్ట్ వేసాను కానీ కనబడలేదు ఫ్రెండ్స్. వీడియో క్లిప్ మిస్ అయింది. ఇది ఆయిల్, ఈ 3 వేసి ఇంకా గ్యాస్ మీద పెట్టి నేను 4-5 విజిల్ వచ్చేదాకా ఉడకబెడతాను అనమాట. మిరియాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కట్టె పొంగల్కి మిరియాలే మెయిన్ అనమాట. తర్వాత బాగా ఉడికాక ఇదిగోండి ఫ్రెండ్స్, టంటడా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలానే చేయండి. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. ఆయిల్ వేసాను, తాలింపు వేయాలి. తర్వాత ఈ పొంగల్కి బాగా ఉడికాక తాలింపు వేసి చేయాలన్నమాట. దీంట్లో కూడా కొంచెం మిరియాలు వేస్తే ఏమందంటే ఇంకా కొంచెం టేస్ట్ ఫ్లేవర్ బాగా వచ్చిందని చేస్తాను. ఫస్ట్ వేసిందేమో మినపగుండ్లు అనమాట. మినపగుండ్లు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి అనమాట. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసాను. తర్వాత ఇది కూడా చూడండి, ఇందులో మనము వేసిస్తే తాలింపు చాలా బాగుండిద్ది అనమాట. దీని కాంబినేషన్లో నేను ఎప్పుడు ఇదే చేస్తాను. అది టమాటా కూర అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా కూర కూడా సూపర్గా ఉంటుంది. దీని మీద కొంతమంది పల్లి చట్నీ కూడా వేసుకుంటారు. నేనైతే ఇదే చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిది. పొద్దున్నే టిఫిన్ లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాలుతుందని కొంచెం ఇలా చేశాను ఫ్రెండ్స్. వేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.